జై శ్రీరామ్. నారదుడు కైలాస సందర్శనం. వైకుంఠవాసుని వలన ఆకిలి దప్పకలు బెడదలేని విధంగా వరం పొందిన నారద మహర్షి సునాయాసంగా కైలాసపతి పరమశివుణ్ణి దర్శించుటకు వెళ్ళారు. తన సహజ సంగీత ధోరణితో రజితాచలం వైపు సాగిపోతూ సర్వేశ్వరుని కీర్తిస్తూనే కైలాసంలో కాలు మోపారు. లౌక్యమెరుగుని వాడడం వల్ల ఆ వెండికొండవాసుని కాపలాదారు నందిని ప్రశంసించి లోపలికి వెళ్ళడానికి అనుమతిని సంపాదించారు. ఏకాంత వేళ ప్రియపత్ని పార్వతితో సరసల్లాపంలో ఉండగా సామాన్యంగా ఇతరులెవ్వరికీ అక్కడ ప్రవేశం ఉండదు. శ్రీమన్నారాయణుని వరప్రభావం వల్ల నారద మహర్షి అది అవలీలగా సాధించగలిగారు. శివుడు మహర్షి సులభుడు, భోళాశంకరుడు కదా. నంది వచ్చి నారదముని ఆగమనగా వార్త చెప్పగానే లోపలికి పంపవలసిందని చెప్పి పార్వతీదేవికిగా దూరంగా జరిగారు. నారదుడు ఆ వెండి కొండవేల్పును సమీపిస్తూనే పరమేశ్వర, పార్వతీరమణ, భక్త కరుణాంతరంగా, పాలలోచన, ఆదిదేవ పాహిమాం పాహిమాం అంటూ స్తోత్రములు అందుకుని పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. గిరిజారమణ దేవమునికి ఒక ఉచితాసనం చూపించి, నీవు బ్రహ్మ మానసపుత్రుడు కనుక మాకు మిక్కిలి ప్రేమాస్పదుడువు, నీకు నచ్చిన వరం అనుగ్రహిస్తాను, కోరుకో అన్నాడు. నారదుడు మరొక్కసారి కుళితహస్తుడై, సదాశివ, నా యందు దయతో తామిట్లు వరప్రదానం ఇస్తానన్నదొక్క వినతి. విష్ణుదేవుని రీతిగానే తాము కూడా సర్వదా మన కమలంలో నివసించి ఉంటూ నేను తలుచుకున్నప్పుడల్లా సాక్షాత్కరించడమే నాకు వలయవరం అని ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు చిరునవ్వులను చిందిస్తూ, సదా భక్తుల హృదయంలో వసించడం కంటే నాకు ఆనందమేమున్నది, అట్లే అవుగాక అని వరం ప్రసాదించారు. గిరీశునకు పునః ప్రణామములు ఆచరించి అక్కడ నుంచి సత్యలోకాధిపుడైన సత్యదాత వద్దకు పయనమయ్యాడు నారదుడు. జై శ్రీరామ్.